సార్ పోలీసులు కాల్ చేసి మీ పైన ఎఫ్ఐఆర్ కేసు ఫైల్ అయింది అనగానే వీళ్ళందరూ భయపడుతూ ఉంటారు. అసలు ఈ ఎఫ్ఐఆర్ అంటే ఏంటి? ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. ఒకవేళ ఒక వ్యక్తిని కొడితే ఆ వ్యక్తి వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఈ వ్యక్తి నన్ను కొట్టాడు, మీరు దయచేసి కంప్లైంట్ బుక్ చేయండి అంటే వాళ్ళు ఓకే అని కంప్లైంట్ బుక్ చేస్తే ఎఫ్ఐఆర్ అన్నది క్రియేట్ అయ్యి వాళ్ళకి క్రైమ్ నంబర్ అన్నది ఒకటి వస్తుంది. అప్పుడు దాన్ని ఎఫ్ఐఆర్ అంటారు. సహజంగా పోలీస్ వాళ్ళు ఊరికే ఎవరు పడితే వాళ్ళు వచ్చి కంప్లైంట్లు వస్తే ఎఫ్ఐఆర్ చేయరు. ఎందుకంటే ఎఫ్ఐఆర్లు ఇష్టం వచ్చిన చిన్న చిన్న కేసులు కూడా చేస్తే దానికి వాల్యూ ఉండదు. కాబట్టి ఎవరైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే దాంట్లో ప్రైమా ఫేసి అసలు వీళ్ళు చెప్పేది కరెక్టా రాంగా అన్నది ఒక చిన్న ఇన్వెస్టిగేషన్ లాగా చేసుకుంటారు. వాళ్ళు అవతల వాళ్ళకి ఫోన్ చేస్తారు, ఒకసారి రమ్మంటారు. ఇప్పుడు ఈ క్రమంలోనే అవతల వాళ్ళకి ఫోన్ చేసినప్పుడు వాళ్ళు గడగడ నొక్కుతూ ఉంటారు, అరే నాకు పోలీస్ నుంచి ఫోన్ వచ్చింది నన్ను రమ్మంటారు, నేనేం తప్పు చేయలేదని. మీరు అసలు భయపడే అవసరమే లేదంటున్నాను నేను. పోలీస్ వాళ్ళు ఫోన్ చేసినప్పుడు దయచేసి పోలీస్ వాళ్ళకి సహకరించండి, వెళ్ళండి, ఒకసారి కలవండి, వాళ్ళు చెప్పిందంట తప్పండి, ఏమైనా ఎవిడెన్స్ ఉంటే వాళ్ళని మీ దగ్గర సబ్మిట్ చేయమని చెప్పండి అని మీరు పోలీస్ వాళ్ళతోటి చాలా ఫ్రెండ్లీగా మాట్లాడచ్చు. వాళ్ళు కూడా ఇంతకుముందు పోలీస్ వాళ్ళు వేరమ్మా, 20-30 ఏళ్ల క్రితం పోలీస్ వాళ్ళు వేరు, ఇప్పుడు పోలీస్ వాళ్ళు వేరు. పోలీస్ వాళ్ళు ఇప్పుడు ఒక నార్మల్ ఒక సాఫ్ట్వేర్ లేకపోతే ఒక గవర్నమెంట్ వేరే డిపార్ట్మెంట్ ఎట్లా ఉన్నారో అంతనే వాళ్ళు కూడా కూల్గానే మాట్లాడుతున్నారు. వెళ్ళి మీరు భయపడకుండా మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇవంతా రాంగ్ అలిగేషన్స్ అండి, అసలు ఎవిడెన్స్లో లేవంటే వాళ్ళు కూడా చూసి పెద్ద అలిగేషన్స్ ఏమి ఎవిడెన్స్ లేవంటే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయరు. ఏదైనా వాళ్ళు దొంగ ఎవిడెన్స్లు పెడితే పోలీసు వాళ్ళకి ఇంకా తప్పలేదంటే అప్పుడు ఎఫ్ఐఆర్ చేస్తారు. కానీ ఆ దొంగ ఎవిడెన్స్లు అని మనం కనుక ప్రూవ్ చేస్తే ఆ కేసు హైకోర్టుకి వెళ్ళి దొంగ ఎవిడెన్స్లు ఇవని చెప్పి అక్కడ కనుక మనం ప్రూవ్ చేయగలిగితే వెంటనే ఆ కేసుని కూడా కొట్టేస్తారు. కాబట్టి మీరు అసలు భయపడే అవసరమే లేదు.